అపవాది ఎప్పుడైతే నిన్ను ఒక ఇచ్చతో నిన్ను పడేస్తాడు, ముఖ్యంగా విశ్వాసి, నువ్వు ఎందులో పడతావు తెలుసా? ట్రాప్లో పడతావు. ఎవరితోనో చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకంటే నువ్వు విశ్వాసి, భక్తివి అని చెప్తున్నావు, నువ్వు ప్రార్థనా వీరుడు అని చెప్తున్నావు, నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అని చెప్పావు, నువ్వు ఆలయానికి వెళ్ళే వ్యక్తి అని చెప్పావు. సడన్గా నీ ఇచ్చే జీవితాన్ని ఎక్కడ చెప్పగలుగుతావు? సీక్రెట్స్. దట్ ఈస్ వై ఇట్స్ ఎ డెడ్లీ సిన్. ట్రాప్. నీకు నువ్వు ట్రాప్లో పడ్డావు. ఎవరైనా స్పీక్ టు ఎనీబడి, ఎవరితో చెప్పలేకపోతున్నావు. అదే సమయంలో ఏం చేస్తున్నావు తెలుసా? రహస్యంగా యు ఆర్ ఫీలింగ్ గిల్టీ, దేవుడితో మాట్లాడతలేదు, చేయకూడదని చేస్తూ దాంట్లో బంధించబడిన స్థితిలో ఉన్నాం. ఈరోజు ఇటువంటి వ్యక్తుల నా స్వరాన్ని మీరు వింటున్నారంటే మీ కొరకు రక్షకుడైన యేసు ఉన్నాడు. ఆయన ఆత్మశక్తి ఉంది. నీ ఊబిలో నీకు బయటికి తీసుకొచ్చి నీకు విడుదల, రక్షణ, విడుదలనిచ్చి ఆయనకి దగ్గరగా, ఆయన సొత్తుగా పాపాన్ని తరిమి కొట్టేవాడికి యేసు ప్రభు నిన్ను మారుస్తానికి ఆశపడుతున్నాడు అన్నమాట ధైర్యంగా తెలియజేస్తున్నా.